ప్రియ దినబిళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. సౌత్ ఆఫ్రికాలో ఒక తెగవారు ఉన్నారు. ఈ తెగవారిలో ఒక సాంప్రదాయం ఉన్నది. వయసు వచ్చిన మగపిల్లలు ఒక అమావాస్య రాత్రి అంతా అడవిలో గడపాలి. అలా గడిపితేనే వారి పిల్లలను ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒక చిన్న చురకత్తి మాత్రమే వారిని రక్షించుకోవటానికి వారి దగ్గర పెట్టుకోవాలి. అడవిలో క్రూర మృగాల శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ధైర్యంగా రాత్రి అంతా గడపాలి. వారు అలా రాత్రి అంతా గడిపే సమయంలో ఒక ఆశ్చర్యమైన విషయాన్ని మనం గమనిస్తాం. అదేంటంటే, తెల్లవారుతూ ఉండగా ఆ మసక చీకట్లో వారి తండ్రులు విల్లు బాణాలు పట్టుకుని వారి దగ్గరలోనే కాపలా కాస్తూ ఉంటారు. వారిని చూడగానే ఆ పిల్లలు ఎంతో సంతోషపడిపోతారు. గమనించారా? ఆ తండ్రులకు వారి పిల్లల ఎడల ఎంత జాలి, ఏవైనా క్రూర మృగాలు వారిపైన పడతాయేమోనని ఆ పిల్లలకు తెలియకుండా వారికి తోడుగా రాత్రంతా వారు కాపలా కాస్తూ ఉంటారు. ఈ లోకములో తన బిడల ఎడల దేవుడు కూడా ఇలా జాలి పడతాడు. ఏ దుష్టుని బారిన పడకుండా వారిని కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధుడా తండ్రి, తన బిడల ఎడల కన్న తండ్రి జాలిపడినట్లు మీరు మా ఎడల జాలిని చూపుచు ఏ దుష్టుని బారిన పడకుండా కాపాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.